ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ, అందుకు కసరత్, త్వరలోని విధి విధానాలు, ఆర్బీఐ బ్యాంకులతో చర్చలు జరుపుతున్నాం. వర్షాకాలం, వర్షాల వల్ల 40,000 ఎకరాల్లో నష్టపోయినట్లు, పంట నష్టపోయినట్టు గుర్తించాం. ప్రాథమికంగా నివేదిక రాగానే సాయమని డిప్యూటీ సీఎం భట్టి, అదేవిధంగా మంత్రి తుమ్మల చెప్పారు. ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ అట, అందుకు కసరత్తు కూడా జరుగుతుందట. త్వరలోనే విధి విధానాలు ఖరారైతే ఆర్బీఐతోని బ్యాంకర్లతోని చర్చించే ప్రక్రియ జరుగుతుందట. వర్షాల వల్ల 40,000 ఎకరాల్లో పంట నష్టపోయినట్టు గుర్తించారట. ఆ పంట నష్టానికి సంబంధించిన పరిహారాన్ని ఆ రిపోర్ట్ రాగానే ఇస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు నిన్న గాంధీ భవన్లో ప్రెస్ మీట్లో చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకు 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తొందరలోని విధి విధానాలను ఖరారు చేస్తామని వెల్లడించారు. శుక్రవారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఒకేసారి 2 లక్షల రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నందున రిజర్వ్ బ్యాంకు సంబంధిత బ్యాంకులతో కలిసి విధి విధానాల రూపకల్పన కసరత్తు జరుగుతున్నట్లు తెలిపారు. ఒకేసారి చెల్లించడానికి భారీ స్థాయిలో నిధులు అవసరం అవుతున్నందున ప్రభుత్వానికి భారంగా మారుతుందని, దీన్ని అధిగమించడానికి ఆర్బీఐ కమర్షియల్ బ్యాంకుల ద్వారా రైతులకు ఒకేసారి చెల్లించి ప్రభుత్వం మాత్రం ఆ బ్యాంకులకు వాయిదాల్లో రీఎంబర్స్ చేయడంపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు మంత్రులు గతంలోనే ప్రకటించారు. ఇది మొత్తానికైతే ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దానికి సంబంధించిన కసరత్తు జరుగుతుంది. విధి విధానాల ఖరారు కోసం అటు ఆర్బీఐతోని అదేవిధంగా కమర్షియల్ బ్యాంక్స్తోని చర్చలు జరుపుతున్నాం. ఏ విధంగా చేయాలి, ఎందుకంటే ప్రభుత్వానికి కొంత ఒకేసారి చేయటువంటి భారం అయింది కాబట్టి బ్యాంకులు ముందు రైతులకి మాఫీ చేసి తర్వాత బ్యాంకులకి విడతల వారీగా ప్రభుత్వం చెల్లించే విధి విధానాలను ఖరారు చేసే దాంట్లో ఉన్నాము అని చెప్పి ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న చెప్పిన దాని పరిస్థితి ఇది. రుణమాఫీ గురించి ఒక బిగ్ అప్డేట్ అన్నట్టు. ఇది ఎలక్షన్ తర్వాత ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు జూన్ వరకు ఈ ఎలక్షన్ హడావుడి ఇది ఉంది కాబట్టి దాని తర్వాతనే మనం ఆశించాలి.